గల్ఫ్ యుద్ధ ప్రభావం అనంతపురం జిల్లా అన్నదాతలకు తీవ్ర గాయం చేసింది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీగా పేరున్న అనంతపురం జిల్లాలో పండ్ల తోటల రైతులు ఇప్పుడు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. చేతికొచ్చిన పంటకు డిమాండ్ లేక స్థానిక మార్కెట్లో ధరలు పడిపోయి ఎగుమతికి అవకాశం లేక అన్నదాతలు అలమటిస్తున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు రవాణా మార్గాలు మూసుకుపోవడంతో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రధానంగా పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్ల ధరలు కేజీ ధర సింగిల్ డిజిట్కు చేయడంతో రవాణా ఖర్చులు కూడా రావటం లేదంటూ రైతులు చెబుతున్నారు. నష్టానికి పంటలు అమ్ముకోలేక కొంతమంది రైతులు పొలాల్లోనే పంటను వదిలివేస్తున్నారు. ఎన్నో ఆశలతో లక్షలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేస్తే వాటిని పొలంలోనే వదిలివేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాలు సంస్థలు దిగుబడి అయితే వచ్చింది కానీ రేట్లు అనుకూలించలేదు. కారణం అంటే ఈ వాతావరణము, ఎక్స్పోర్ట్ ఇప్పుడు బంద్, దానివల్ల అయిపోయింది దీని పరిస్థితి. చాలా రైతుకి చాలా నష్టం. మామూలు పోయిన 20 రోజుల కింద 30 రూపాయలు 35 కేజీ ఉండేది. ఇప్పుడు 4 రూపాయలు 6 రూపాయలు ఆ రేంజ్లో వెళ్తారు. అడిగే వాళ్ళే లేరు అసలు. బాగా చాలా పోయింది సీడు, అందుకోసము డౌన్ అయిపోయింది రేటు. అందులో సేల్స్ లేదు. ఫస్ట్ ఎక్స్పోర్ట్ పోతా అంటే దాన్ని ఆపేసినారు. దానివల్ల ఇక్కడ ఇది అయిపోయాయి. ఏమంటే వరకు ఈ రంజాను ఇది మాసం అని ఒకటి వస్తుంది, మాఘమాసం, దానివల్ల కొద్దిగా అట్లా కొద్ది రోజులు వెళ్ళింది. ఈ సీజన్లోనే ఎక్కువ ఉంటాండా. మనకి రంజాన్ కూడా ఉంది. ఈ రంజాన్ వల్ల కొంత రేట్లు ఉంటాయి అనుకుంటే రంజాన్లోనే పడిపోయింది రేట్. ఈ ఓలీ వల్ల ఇంకా డౌన్ అయిపోయాయి. ఓలీ అంటే వీళ్ళు ఈది కదా, ఈది అది పండగ అన్నమాట. వీళ్ళు రంగులు 45 రోజులు లీవులు మార్కెట్కి చేసుకోరు, అమ్ముకోరు. మార్కెట్లన్నీ బంద్ చేసింటారు అనమాట. వీళ్ళ ఖుషీలతో బయటికి వెళ్ళేది అక్కడ ఏమని ఇట్లాంటివన్నీ ఉంటాయి. అందుకోసం ఇలా అయిండేది. ఇది యుద్ధం మధ్యలో కొద్ది రోజులు ఇడిచింది కదా ఎక్స్పోర్ట్ పోయేదానికి, అప్పుడు పర్వాలే. లైట్లు పోయేది అవన్నీ బంద్ చేసేసి ఇంకేం చేస్తాం మనం దానికి. పోతా అంటే కూడా రైతుకి ఇంకా కొద్ది రోజులు బాగా జరిగింది. ఇంక అందులో ఈ చలి ఒకటి, ఇవన్నీ వచ్చేసి ఈ హోలీ పండుగ ఒకటి, దానివల్ల అన్నీ ఇట్లా అయిపోయింది. ఇట్లా జరిగిండేది ఇప్పుడు రెండో టైం. నాకు కష్టపోయిండేది ఈ రెండో పంట. గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇచ్చి కాయలు కదిలిస్తే బాగానే ఉంటాయి. ఢిల్లీను అక్కడంతా వెళ్ళిపోతాయి బయటికి, అప్పుడు కొంత సేల్ ఎక్కువ ఉంటుంది.